5,83,000 మీకు ఎక్కడివి అనే ఒక ఫస్ట్ క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు మీ ఆన్సర్? అన్ని లోన్లు తీసినా మేడం. 2,95,491 రూపాయలు తీసుకున్నారా? సో మొత్తం 3 లక్షల రూపాయలు HDFC బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. అవును మేడం. రిమైనింగ్ కూడా ఇంత కరూరు భాషలో ఇంత మా ఆవిడ బంగారం పెట్టినా మేడం. బట్ మీరు డబ్బు తనకి ఇచ్చేటప్పుడు నేను రైతుని అని చెప్పి చెప్పలేదు అని చెప్పి నాతో చెప్పాడు. నేను అన్ని చూపిస్తాను మేడం. చార్ట్ అనేది అబద్ధం ఏం చెప్పదు కదా. చాలా రిస్క్ చేసి ఇది చేస్తున్నాను. నా భవిష్యత్తు మొత్తం నీ మీద పెడుతున్నాను. నేను భూమి మీద పెట్టాల్సిన పెట్టుబడి నీ మీద పెడుతున్నా అని చెప్పేసి చెప్పి అంటే శేఖర్ వైరస్ గారికి అమౌంట్ కొట్టిండు. అవును మేడం. ఇంకొకటి రాము రాథోడ్ గారికి డబ్బులు కొట్టిండు. ఇద్దరివి స్క్రీన్ షాట్లు మీకు పెట్టిండు. పెట్టినాక కూడా మీరు ఎందుకు నమ్మలేదు? నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే పిచ్చిలేస్తుంది బ్రో. ఏం లే అన్నా, ధైర్యంగా ఉండు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుద్ది. మీరు పెట్టిరా ఇది? అవును మేడం. మరి అంత మంచిగా ఉన్నాయన మీ దృష్టిలో ఒకటేసారి అంత చెడ్డగా ఎందుకు అయిపోయిందండి? అన్ని చీటింగ్ మాటలు మేడం అవన్నీ. సో దారుణం చేసిండు. కానీ ఫస్ట్ నుంచి నన్ను చీట్ చేసుకుంటూనే వచ్చింది మేడం. నాకు అది లాస్ట్కు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఫోన్ చేసినా పేమెంట్ కోసం ఫోన్ చేస్తాడు. అప్పుడు డబ్బులు దీనికి కావాలి దానికి కావాలని చెప్పేసి. తిరుపతి అన్నతో మాట్లాడిన రికార్డింగ్ ఏదైతే ఉందో ఒకసారి అది ప్లే చేయండి, వింటాం మేము కూడా. అన్న సాంగ్ ఏమని చెప్పిండు అన్న ఒకటి ఏం చెప్పలేదా? అదే నా దాని అయిపోతున్నావు నీ దాని అయిపోతున్న సాంగ్ ఒకటి ఉంది. నా దాదాపు 6 లక్షల దాకా పోయిందన్నా. అరే రామా, లేదు అసలు ఈ చాట్ కూడా నేను ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఇది అసలు నేను చేసినట్టు నాకు ఇక్కడ చీట్ చేసింది మేడం. ఇది రామరాథోడ్కి నాకు ఎగ్జాక్ట్లీ డిఓపికి కూడా 25,000 కొట్టిండు. అన్ని చెప్పిండు మేడం. డిఓపి ఎవరు? డిఓపి చెప్పిండు మేడం. నంబర్ ఉందా? హలో నమస్తే అండి. శివ వెల్తురు గురించి మీకు మార్చ్ లో 25,000 శివకృష్ణ వెల్తురు గారు అమౌంట్ ఏమైనా సెండ్ చేశారా? మార్చి 1st నుంచి 14th వరకు. లేదండి, లేదు పేమెంట్. ఎలాంటి పేమెంట్ తన నుంచి మీరు రిసీవ్ చేసుకోలేదు? లేదు రాలేదు. మరి మీరు అడగలేదా అండి డిఓపికి పైసలు కొట్టినప్పుడు ఆ స్క్రీన్ షాట్ కూడా పంపండి బ్రో అని చెప్పి? ఆయనని పూర్తిగా నమ్మినా మేడం నేను. అది ఎప్పటి పేమెంటో గూగుల్ పే అప్డేట్ కానీ పేమెంట్లు ఏమైనా చేసి అవి ఇప్పుడు పంపించుండేమో మరి నాకు తెలియదు. ఆయన క్రియేట్ చేయగలుగుతాడు, ఏదైనా క్రియేట్ చేయగలుగుతాడు, స్క్రీన్ షాట్లు క్రియేట్ చేయగలుగుతాడు. అవన్నీ ఫేక్ మోడల్ కదా మేడం. నా ఒరిజినల్ ఉంటే నేను ఇంత బాధపడేవాడిని కాదు మేడం. నేను ఇంకా సాయం చేయడానికి రెడీగా ఉంది ఒకవేళ ఏదన్నా. లిరిక్స్ డెవలప్ చేయాలి, చరణం యాడ్ చేయాలి. తిరుపతి అన్న చార్జ్ చేసినట్టు పెట్టిండు మేడం. తిరుపతి అన్న ఆయనతో చార్జ్ చేసినట్టు. శివకృష్ణ తిరుపతి అన్నది కాదు. 2 రూమ్లు వేసుకోవడం వల్ల నాకు అప్పులు ఎక్కువైపోయినాయి మేడం. 20 లక్షల చిల్లర అప్పులే అయిపోయినాయి. మానసిక క్షోభ చాలా అనుభవించిన మేడం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. నమస్తే అండి. నమస్తే మేడం. 5,83,000 మీకు ఎక్కడివి అనే ఒక ఫస్ట్ క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు మీ ఆన్సర్? అన్ని లోన్లు తీసినా మేడం. లోన్లు తీసినా మేడం. లోన్ తీసి మీకు ఫోక్ సాంగ్ చేయాలన్నంత ఫోక్ లో పిచ్చి ఉండేనా మీకు? అవును మేడం, చాలా రోజుల నుంచి ఉండే మేడం. ఎప్పుడైతే నేను డిగ్రీ చదువుతున్నానో అక్కడ నుంచి ఈ సినీ ఫీల్డ్ ఇటు మీడియా సైడ్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. కాకపోతే ఇంకా రాను నేను మా అమ్మ చనిపోవడం అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇటు వైపు ఆలోచించడం మానేసిన. కొన్ని చిన్న చిన్న జాబులు చేసిన నేను. కొన్ని 4 జాబులు చేసి ఇంకా నాకు ఆ ప్రెషర్ వల్ల నాకు ఒత్తిడి అనిపించి జాబులు చేయాలనిపించాక నేను ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా మేడం. నేను ఏం చదువుకున్నారండి మీరు? బీకామ్ మేడం. బీకామ్? అవును మేడం. డిగ్రీ బీకామ్ చదివారు మీరు? అవును మేడం. చదివి అగ్రికల్చర్ చేస్తున్నారు.
అవును మేడం. బట్ మీరు డబ్బు తనకి ఇచ్చేటప్పుడు నేను రైతుని అని చెప్పి చెప్పలేదు అని చెప్పి నాతో చెప్పాడు తను. ఇప్పుడు నిజమా కాదా? నేను అన్ని చూపిస్తాను మేడం. తను మీడియాలో ఏవైతే మాట్లాడాడో అవన్నీ ఫాల్స్ మాటలు మాట్లాడుతున్నాడు, అన్ని ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు అన్ని ఇంటర్వ్యూలు చూసి రాయని చూసిన మేడం, నేను అన్ని చూసిన. తను ఏం మాట్లాడాడు ఏం కదా అనేది నాకు అర్థమైపోయింది. అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను మాటల్లో చెప్తే ఏమైనా అబద్ధాలు చెప్పొచ్చు అని మీకు అనిపించవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఆయనకు నాకు మధ్యలో జరిగిన వాట్సాప్ చాట్ అనేది అబద్ధం ఏం చెప్పదు కదా. విత్ ఆయన నెంబర్లతో సహా చూపిస్తుంది. నేను క్రియేట్ చేసింది కాదు. ఆయన క్రియేట్ చేయగలుగుతాడు, ఏదైనా క్రియేట్ చేయగలుగుతాడు. స్క్రీన్ షాట్లు క్రియేట్ చేయగలుగుతాడు. తర్వాత తిరుపతి మాట్లాడినట్టు చాట్ చేసినట్టు కూడా క్రియేట్ చేయగలుగుతాడు. ఆయనలా నేను క్రియేట్ చేయలేదు. మీకు మీడియా సమక్షంగా ఆయన నెంబర్తో సహా చూపిస్తా. ఆయనకు నాకు మధ్యలో జరిగిన చార్ట్ గురించి. సో తను లోన్ యాప్లో లోన్ తీసుకున్నది నేను ఇక్కడ ఫొటోస్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఒక దగ్గర 2,95,491 రూపాయలు తీసుకున్నారా మేడం? అది 3 లక్షలు మేడం తీసుకుంది ఎగ్జాక్ట్. 3 లక్షలు. బట్ మీకు వచ్చింది ఎంత? ఈఎంఐ ఓకే. ఈఎంఐ స్టార్ట్ అయింది. ఒక ఈఎంఐ కట్టేసినందుకు మీకు అంత చూపిస్తుంది. సో మొత్తం 3 లక్షల రూపాయలు HDFC బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. అవును మేడం. రిమైనింగ్ కూడా ఇంత కరూర్ వైశ్యలో ఇంత మా ఆవిడ బంగారం పెట్టినా మేడం. అక్కడ నుంచి తర్వాత నాకు వేరే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆ క్రెడిట్ కార్డుల నుంచి తీసి పేమెంట్ చేసిన. అన్నకు కూడా క్లారిటీగా చెప్పేసిన, అన్న క్రెడిట్ కార్డుల నుంచి తీసిన, ఇట్లా లోన్లు తీసి నీకు పేమెంట్ చేస్తున్నాను. నేను చాలా రిస్క్ చేసి ఇది చేస్తున్నాను. నా భవిష్యత్తు మొత్తం నీ మీద పెడుతున్నాను చెప్పేసిన. నేను భూమి మీద పెట్టాల్సిన పెట్టుబడి నీ మీద పెడుతున్నా అని చెప్పేసి చెప్పిన కూడా మేడం. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే రైతు తన భూమి గురించే కదా ఎక్కువ ఆలోచిస్తాడు అని. అయితే నేను భూమిలో పెట్టుబడి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఇంత రిస్క్ చేయలే మేడం. భూమి గురించి ఇంత రిస్క్ చేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే భూమిలో పంట పండినా పండకపోయినా పెట్టుబడులు వెళ్ళవు మేడం. వ్యవసాయం అనేది మనకు ఇంత పర్ఫెక్ట్ వస్తుందని మనం గ్యారెంటీగా చెప్పలేము మేడం. అది కాలానికి సంబంధించి ఉంటుంది, వాటర్ సోర్స్ ఉంటుంది. నాకేంటంటే నాకు ఎక్కువ భూమి కూడా లేదు మేడం. ఎట్లా అంటే నాకున్నది 3 ఎకరాల భూమి ఉండే మేడం. 3 ఎకరాల భూమి ఉంటే నేను మా చెల్లెలు పెళ్లి చేయడం, తర్వాత నాకు ఇల్లు లేకపోవడం వల్ల నేను ఒక 2 రూమ్లు వేసుకున్నా మేడం. 2 రూమ్లు వేసుకోవడం వల్ల నాకు అప్పులు ఎక్కువైపోయినాయి మేడం. 20 లక్షల చిల్లర అప్పులే అయిపోయినాయి. ఈ అప్పులు క్లియర్ చేసుకోవాలి. నేను ఆ అప్పులలో పడి నేను మానసిక క్షోభ చాలా అనుభవించిన మేడం. మా పెద్దమ్మ ఉంటుంది, మా అమ్మ వాళ్ళ అక్క ఉంటుంది. ఇది అంతొద్దురా, ఏందిరా, నిద్ర లేకుండా తిండి లేకుండా ఏం నరకం అనుభవిస్తున్నావు, కంటి నిండా నిద్ర పోవు, కడుపు నిండా తిండి తినవు, ఏమొద్దు, ఉన్న కాడికే ఉన్న 2.5 ఎకరాలలో 1 ఎకరా తీసేసి అప్పులు తీర్చుకో అని చెప్పేస్తే ఇంకా అది 1 ఎకరా తీసేసిన మేడం. ఎకరా తీసేస్తే నాకు ఎకరాకు 23 లక్షలకు అమ్ముకున్నాను నేను. ఎకరాకు 23 లక్షలకు అమ్ముకొని అప్పులు కట్టేసుకున్నాను మేడం. 21 లక్ష చేంజ్ అయింది మేడం అప్పులు. తర్వాత ఈ ఇంటికి చిన్న ఉంటే ఇంకా అవి ఖర్చులు అయిపోయినాయి. నాకు రూపాయి మిగిలేదు దాని నుంచి. మళ్ళీ నేను సాహసం చేసి భూమి మీద నాకున్నది 1.5 ఎకరనే వస్తుంది. ఇప్పుడు ఎకరం అమ్మేసిన కాబట్టి ఇంకా 2.5 ఎకరన్నరనే ఉంటుంది. ఎకరన్నరలో నాకు వాటర్ సోర్స్ లేదు మేడం. ఆ భూమి కూడా మొత్తం గచ్చి భూమి ఉంటుంది, అంటే రాళ్ళ శిలక లాగా ఉంటుంది మేడం అది. అందుకని నేను అంత సాహసం ఆల్రెడీ నేను ఒకసారి బోర్ వేసిన పర్లేదు. ఇట్లా నాకు ఎట్లా ఈ వ్యవసాయం చేస్తే ఎన్ని రోజులు చేసినా వెళ్ళదు, పెట్టుబడులు వెళ్ళేది కష్టం అని చెప్పేసి నేను అటువైపు ఆలోచించలేదు మేడం. ఏరియా సోర్స్ చూసుకుందాం అన్నట్టు నేను ఇటు వైపు వచ్చిన మేడం. రైతు పడే కష్టం అంతా ఇంత ఉండదు. అయితే ఇంకో ప్లానింగ్ ఏమనుకున్నట్టే నేను ఇది సాంగ్స్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన మేడం. ఎగ్జాక్ట్లీ ఈయనతో చాటింగ్ చేయడం, ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయడము ఫోక్ సాంగ్ నుంచి. నేనేమనుకున్నానంటే పంట పెట్టుబడి వరకు మనకు ఒక సాంగ్ బయటకు వస్తే అంతో ఎంతో ఖర్చులకు వస్తాయి, అంటే మానిటేషన్ అయిపోయి యూట్యూబ్ మానిటేషన్ అయిపోయి ఇంత రన్నింగ్ అవుతుంటుంది, ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అవుతుంటుంది. నేను పెట్టుబడి భూమి మీద పెట్టొచ్చు అని అనుకున్నా మేడం. అట్లా అనుకున్నా. నేను ఇటువైపు మెయిన్ రావడానికి కారణం ఏంటంటే మా చెల్లెలి నేను మంచి సంబంధం ఇవ్వలే మేడం. ఇట్లాంటి వాళ్ళకి భూమి లేదు, ఇల్లు కూడా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇక్కడ హైదరాబాద్లో పాచి పనులు చేసుకుని ఉంటుంది మేడం. ఇక్కడ పాచి పనులు చేసి బతికేస్తుంటుంది. వాళ్ళ జీవితం బాగాలేదు, నా జీవితం ఇలాగ ఉంది. ఇలా కాదు, ఎలాగైనా జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి ఒక డే స్టెప్ వేసిన మేడం. అంతే, అప్పులు తెచ్చి డే స్టెప్ వేసిన అంతే. అదే ఇప్పుడు మీకు ఇంత గడికి వచ్చింది. అవును మేడం, దారుణం అంటే దారుణం మేడం. కానీ నేను ఇతను పూర్తిగా నమ్మిన మేడం. ఇంత చీటర్ అని తెలియదు మేడం నాకు. ఈ మ్యానిపులేషన్ చేయడం స్టార్ట్ చేసింది కానీ నేను అంతా ఉండదులే అని అనుకున్నాను. నేను తను మీకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు ఫస్ట్ పాయింట్. అంటే మీకు నమ్మకం కలిగించడం కోసం ఛానల్ క్రియేట్ చేసిండు. అండ్ అది సాంగ్ రాపిస్తున్నట్టు లిరిక్స్ పంపించాడు. మీరు ఫస్ట్ లిరిక్స్ పంపించలేదు మేడం. లిరిక్స్ ఏం పంపించలేదు. తను ఏం చెప్తున్నా అంటే లిరిక్స్ పంపించని చెప్తున్నాడు. నాగరాజు పెరికేకు నేను మీకు చెప్పిండు నాగరాజు పంపించిన లిరిక్ అని చెప్పిండా? లేదు, అది ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కొన్ని అట్లా. కానీ ఇంటర్వ్యూలలో నాగరాజు పంపించిండు లిరిక్స్ అని కొందరికి చెప్తున్నాడు, కొందరికి చెప్తలేడు అట్లా. కానీ అది ఎగ్జాక్ట్లీ రూమర్ మేడం. నాగరాజు పెరికేకు నేను అదే ఈ చాటు
చూపిస్తాను మేడం నేను. నాగరాజు పెరకతో చాట్ చేశారా? చేసిన మేడం. ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేసిన నేను. ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలో నేను మాట్లాడాను నిన్న. తనకి రాసిస్తే కళామ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఇక అంటే ఈ ఫోక్ ఫీల్డ్ వదిలేస్తాను తను మాట్లాడిండు. లిరిక్స్ నేను రాయలేదని చెప్పేసిండు. ఆయనకు శివకృష్ణ వెళ్తూరుకి రాయలేదని చెప్పేసిండు. క్లియర్ అది మనకి. ఇక్కడ ఇంకోటి ఏంది అంటే శేఖర్ వైరస్ గారికి అమౌంట్ కొట్టిండు. అవును మేడం. ఇంకొకటి రాము రాథోడ్ గారికి డబ్బులు కొట్టిండు. ఇద్దరివి స్క్రీన్ షాట్లు మీకు పెట్టిండు. అవునా కదా? పెట్టినాక కూడా మీరు ఎందుకు నమ్మలేదు? నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే తను ఎప్పుడు చెప్పినా అన్నీ నేను హాస్పిటల్లో ఉన్నా, తిరుపతి మాట్లాడిన హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి సీరియస్ ఉంది, తను చనిపోతుందో బతుందో తెలియదు, చాలా సీరియస్గా అలా ఉంది అని చెప్పి వాళ్ళ వైఫ్కి అట్లా చెప్పిండు. అట్లా చెప్పడం, అట్లా హాస్పిటల్ పేర్లు చెప్పడం, కొన్ని హాస్పిటల్ పేరు చెప్పిండు. పెర్నానేజ్, అరబిందో హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, ఇవి అన్ని హాస్పిటల్ పేరు చెప్పిండు కానీ లొకేషన్ పెట్టలేదు. మీకు ఎట్లా తెలిసింది ఆ హాస్పిటల్ వాళ్ళు లేరు అబద్ధమని? నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఆరోగ్య మిత్రలో పనిచేస్తున్నా మేడం. తనకి హాస్పిటల్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ త్రూలో మేము అనుకుంటే వాళ్ళు ఎవరు అడ్మిట్ కాలేదు, అదంతా పేషెంట్ లిస్ట్ చెక్ చేసిన చేయడం వల్ల చెప్పేసి వాళ్ళు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ మేడం. కానీ వాళ్ళు జాయిన్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే వాళ్ళ వైఫ్ తో నేను మాట్లాడితే చెప్పింది లేదు మేడం, వాళ్ళు ఇక్కడే అని చెప్పారు మేడం. మరి ఎగ్జాక్ట్లీ మీకు నేను ప్రూఫ్ తో సహా చూపిస్తాను మేడం. ఎగ్జాక్ట్లీ ప్రూఫ్. ఒకసారి నాకు మీకు ఏ హాస్పిటల్ చెప్పిండు ఒకసారి నాకు చూపెట్టరా? తనది మీకు పిక్ పెట్టిండు, తను పెట్టిండు ఈ ఫోటో మీకు? అవును మేడం. ఇది గూగుల్లో తీసి పెట్టినట్టుంది కదా పిక్. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదండి, ఏదో ట్యాబ్ లో ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది కదా. అదే మేడం, అది హాస్పిటల్ పేరు అని చెప్పిండు నాకు. అట్లా గుడ్ మార్నింగ్ బ్రో, టుడే మళ్ళీ వెళ్ళాలి బ్రో అని పెట్టిండు. పొద్దున ఎలా ఉందన్నా అని మీరు పెడితే డాక్టర్స్ ఏమన్నారంటే ఈ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అంటే బేబీకి ప్రియకి ప్రాబ్లం ఉంది అంట, అందుకే ఈ హాస్పిటల్కి వెళ్తున్నాము. ఓకే, అన్ని చీటింగ్ మాటలు మేడం అవన్నీ. సో దారుణం చేసిండు. మంచిగా చెప్పినా అన్న అంట, పిచ్చి లేస్తుంది బ్రో. ఏం లే అన్న, ధైర్యంగా ఉండు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్ది. మీరు పెట్టిరా ఇది? అవును మేడం. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని పెట్టిరు. మరి అంత మంచిగా ఉన్నాయని మీ దృష్టిలో ఒకటేసారి అంత చెడ్డగా ఎందుకు అయిపోయిందండి? అవన్నీ ఫేక్ మోడల్ కదా మేడం. నా ఒరిజినల్ ఉంటే నేను ఇంత బాధపడేవాడిని కాదు మేడం. నేను ఇంకా సాయం చేయడానికి రెడీగా ఉంది ఒకవేళ ఏదన్నా. కానీ ఫస్ట్ నుంచి నన్ను చీట్ చేసుకుంటూనే వచ్చింది మేడం. నాకు అది లాస్ట్కు అర్థమైంది. అయితే నేను హాస్పిటల్ దగ్గర కూర్చున్నా మేడం. పెర్నాండేజ్ హాస్పిటల్లో ఉన్నా అంటే అన్నకు చెప్పకుండా సడన్ గా వచ్చేసిన. అసలు ఆ ఫోటో పెడితే ఫోటో నమ్మి మీరు అక్కడ నాగర్ కర్నూలు నుంచి దూరం వచ్చేసిన మేడం. బ్యాగ్ చదువుకుని వచ్చిన మేడం. నేను బ్యాగ్ అంటే అన్నతో పాటు 2 రోజులు ఉండాలి అన్న ఉద్దేశంలో నేను వచ్చిన. వస్తే ఇక ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేసి అన్న హాస్పిటల్ ముందరనే ఉన్నాను అంటే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్న, మళ్ళీ రేపు వస్తారా అంటే రేపు ఎల్లుండి రావాలి బ్రో అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను మా చెల్లెల దగ్గరికి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ ఇక్కడ అంబర్పేటలోనే ఉంటాడు. అంబర్పేట వెళ్ళిపోయాను నేను. అంబర్పేట లొకేషన్ మేడం. బయట అంతా ఫోను ఎన్ని మెసేజ్ పెట్టినా చూడండి మేడం, ఎన్ని మెసేజ్లు పెట్టినా కూడా దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాల్స్ కి రెస్పాండ్ కాదు, మెసేజెస్ కి రెస్పాండ్ కాలేదు. మార్నింగ్ ఫోన్ చేసి మార్నింగ్ మళ్ళీ షూట్ ఉంటుంది అని చెప్పేసి ఆ షూట్ కి రమ్మని చెప్పేసి ఫోన్ చేసిండు అంతే. షూట్ కి వెళ్ళిరంట కదా మీరు? వెళ్ళినా మేడం, షూట్ కి వెళ్ళినాక మీకు అప్పుడు నమ్మకం కలిగిన తన పైన? అంటే నాకు ఇట్లా హాస్పిటల్కి ఇవి వచ్చినా కానీ డౌట్ ఇట్లా అన్నకు తోడుకుందామని వచ్చిన, అప్పటికి నాకు డౌట్ రేజ్ కాలేదు. నాకు తర్వాత ఆలోచించిన మేడం, ఇవన్నీ హాస్పిటల్లో లొకేషన్ పెట్టలేదు అవి పెట్టలేదు అని చెప్పేసి నాకు అప్పుడు డౌట్లు రేజ్ అయినాయి. అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ లొకేషన్ కి మేము వచ్చినా అని చెప్పినప్పుడు అప్పుడు మీకు రెస్పాండ్ చేయకపోయినా మీకు డౌట్ రాలేదు మేడం. అప్పుడు కూడా నాకు రాలేదు. మీరు ఒక నెక్స్ట్ డే మళ్ళీ లొకేషన్ కి వెళ్ళినప్పుడు కూడా మీకు డౌట్ రాలేదు. నేను ఎప్పుడైతే మోసపోయినో తిరుపతి అన్నకు తర్వాత రామ్ రాథోడ్కి ఫోన్ చేసినో అప్పుడు నాకు తెలిసిపోయింది. అసలు మీకెందుకు తిరుపతి అన్నకి రాము రాథోడ్ గారికి కాల్ చేయాలనిపించింది? ఎప్పుడు చూసినా తిరుపతి అన్న పేరు చెప్తున్నాడు, నిజంగా రాపిచ్చిండా లేదన్న ఉద్దేశంతో కాల్ చేసిన. డౌట్ కూడా కొన్ని రేజ్ అయినాయి మేడం మధ్యలో, కానీ నేను చెప్పుకోలేకపోయినా. ఏమేమి డౌట్స్ రేజ్ అయినాయి మీకు మిడిల్ లో? హాస్పిటల్ లో ఇట్లే లొకేషన్ అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇట్లా ఏది చెప్పినా సాంగ్ ఎప్పుడన్నా ఎప్పుడంటే రేపు మాపు ఇట్లా అప్పుడు చేద్దాము ఇప్పుడు చేద్దాము అట్లా చేద్దాం ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఫోన్ చేసినా పేమెంట్ కోసం ఫోన్ చేస్తాడు. అప్పుడు డబ్బులు దీనికి కావాలి దానికి కావాలని చెప్పేసి అట్లా అడగడం స్టార్ట్ చేశాను. కానీ నా దళిద్రం ఏంటంటే నేను చివరి వరకు నేను పేమెంట్ కొట్టుకుంటాను. లాస్ట్లో కూడా హాస్పిటల్లో ఉన్నాం బ్రో చాలా సీరియస్ ఉంది అది అని చెప్పేసి మళ్ళీ 70,000 ఆయన కొట్టించుకున్నాడు.
ప్రియా మేడంకి ఒక 20,000 అంతకు ముందు కొట్టించు. వాళ్ళ వైఫ్కి ఒక 20,000 కొట్టింది. కానీ వాళ్ళ వైఫ్కి ఇందులో ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు, తనకి ఏం తెలియదు అంట కదా. ఆ మేడం కూడా ఫోన్ చేసిన, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అట్లా ప్రొఫెషనల్గా ఆయన ఇన్వాల్వ్ గాను అని చెప్పేసి ఆమె మాట్లాడింది, చెప్పింది. ఇంట్లో తనకేం సంబంధం లేదు. కాకపోతే ఆమె అకౌంట్లు కూడా ఆయనే వాడతాడంట. సో మీకు అట్లా తెలిసింది. మరి ఇప్పుడు రాము రాథోడ్ గారికి ఫోన్స్ చేసిరు కదా, మీరు ఏం అడిగారు? వాయిస్ రికార్డ్ ఏమైనా చేసిరా మాట్లాడేటప్పుడు? రామ్ రాథోడ్ అనేది చేయలేదు. నేను అప్పుడు అంత ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసినా నేను అంత ఐడియా రాలే నాకు. అన్నకు ఫోన్ చేసి అడిగితే లేదు బ్రో నాకు స్క్రీన్ షాట్ ఒకసారి లైవ్లో కాల్ చేస్తారా రాము రాథోడ్ గారికి? తను బిజీకి ఇట్లా ఉంటాడేమో మేడం, మీరే కాల్ చేస్తారా? నేను నెంబర్ చెప్తాను. నేను నా దగ్గర నంబర్ ఉంది, ఒకసారి మీరు చేయండి. మీరే చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము మాట్లాడితే మీ మీద చెప్పించినట్టు ఉంటుంది కదా. ఓకే ఓకే, మీరు చేస్తేనే బాగుంటుంది. ఒకసారి చేసి బ్రదర్ నేను లైవ్లో ఉన్నా, శివకృష్ణ వెల్తురు గారు పాట కోసం మీకు అమౌంట్ ఇచ్చాడా లేదా అదొక్కటి క్లారిటీ తీసుకోండి, అంతే చాలు. తిరుపతి అన్నతో మాట్లాడిన రికార్డింగ్ ఏదైతే ఉందో ఒకసారి అది ప్లే చేయండి, వింటాం మేము కూడా. తను మాకు ఎలాంటి పేమెంట్ చేయలేదు అని చెప్పేసి చెప్పారు మేడం డైరెక్ట్. చెప్పేసారు నన్ను తిట్టారు, అట్లా చూసుకోవా నువ్వు అట్లా ఎట్లా పేమెంట్ చేస్తావు అది అని చెప్పేసి. మీకు ఫస్ట్ ఇందులోకి వచ్చిన తర్వాత ఒక్కటే పాట కోసం మీరు ఫస్ట్ సెటిల్ అనుకున్నారు, ఫస్ట్ మాట్లాడుకున్నారు. ఒకటే పాట అనుకున్నాం మేడం. 3 లక్షలకు కదా? లేదు మేడం, 2 లక్షలు అనుకున్నాం. 2 లక్షలకు ఒక పాట ఫస్ట్ అనుకున్నారు. ఆ తర్వాత ఎందుకు మరి 5 లక్షలు కొట్టాల్సి వచ్చింది? అంటే తర్వాత ఆయన వేరే సాంగ్స్ పంపించడం, మనకు ఫేర్గా ఇంకో సాంగ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు మాట్లాడడం. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మీరు అడిగారు కదా అని, అవును. అంటే వేరే రిఫరల్స్ పంపించి ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి అడిగితే దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని తను చెప్పండి మీకు. నేను అట్లా ఇట్లా కావాలని ఏమన్నా, నేను సాంగ్ కావాలని అడిగిన మేడం అంతే. మీరు పంపించారు కదా అందులో కొన్ని లింక్లు, ఆయన పంపించిన మేడం అవి. మీరు కూడా పంపారు కదా లింకులు, నేను ఏమనిపించిన మేడం అన్న ఈ టైప్లో చేద్దాం, జాను లిరిని టోనీ కిక్ని పెడదాం. నేను ఆ జాన్ లీర్ గురించి అన్నా మేడం. జాన్ లీరి టోనీ కిక్ని పెట్టి తీయగలమన్నా అంటే ఆడియో బాగుంటే ఎవరైనా చేస్తారు బ్రో, అట్లేం లేదు. అసలు వాళ్ళిద్దరు చేస్తారని చెప్పిరా? చెప్పిండు, అంటే ఆడియో బాగుండాలి, ఆడియో బాగుంటే ఎవరైనా చేస్తారని అన్నాడు. ఎందుకు చేయలేము అని అన్నాడు. ఇప్పుడు ఈ 5,82,000 83,000 మీరు ఏదైతే ఇచ్చిరో ఆ అమౌంట్ని ఏం చేసినా అని చెప్పిండు. నాకు ఏం చేసినా ఏం చెప్పలే మేడం, ఏం చెప్పలే. వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన నాకు పేమెంట్లు ఇలా చేసిండు కదా, గవి చూపించిన అంతే. ఇంకా ఓకే. సో మీకు ఇప్పుడు ఈ పేమెంట్లు అన్నీ చేసిండు, ఇదంతా చేసిండు కదా, ఇంత చేసి మాట్లాడుకున్నాక ఆయన పాట కూడా 22nd రోజు షూట్ చేయండి అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ మీరు నాకు పంపించారు. అది తిరుపతి మాట్లాడిన చాట్ పంపించినట్టు మేడం. తిరుపతి మాట్లాడిన గారితో ఫోన్ చార్జ్ చేసిండు, చార్జ్ చేసినట్టు అది క్రియేట్ చేసి నాకు పంపించిండు. కానీ తిరుపతి అంతా చార్జ్ చేయలేదు నేను. అది తిరుపతి అన్నకు నేను పంపడం జరిగింది, అన్నతో క్లారిటీ తీసుకోవడం జరిగింది. అన్న క్లారిటీ ఇచ్చిండు, ఈ చాట్ నాది కాదు, ఆ సాంగ్ నాది కాదు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ ఆడియో ఉంది, నేను వినిపిస్తాను. ఒకసారి ప్లే చేయండి ఆడియో. అసలు చాట్ కూడా చేయలేదా? చాట్ కూడా చేయలేదు. హలో హలో నమస్తే, తెలుస్తానే కదా? అవునండి అన్న, నా పేరు వర్షం అన్న, నేను ఇక్కడ నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నా అన్న. ఒకటి శివకృష్ణ ఉన్నాడు అన్న, వెళ్తూరు శివకృష్ణ అన్న. ఎవరు? వెళ్తూరు శివకృష్ణ అన్న ఉన్నాడు కదా. అవునా అన్న, అయితే సాంగ్ ఏమని చెప్పించాను అన్న. ఒకటి నేను చెప్పలేదా? అదే నీ నాదాన అయిపోతున్నావు నీ దాని అయిపోతున్న సాంగ్ ఒకటి ఉంది కదా, చెప్పలేదన్నా? అదే మీ పేరు చెప్పిండు, చేపించిన అన్న, లిరిక్స్ రెడీ చేస్తున్నాడు అని చెప్పేసి నా దగ్గర పేమెంట్ తీసుకుండు. అట్లా ఎట్లా ఇస్తారు మీరు? అంటే ఇప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళతోనే మాట్లాడుకోవాలి కదా. అవునా? అంటే అన్నకు నాకు ఇండస్ట్రీకి వస్తాను తెలియదు నాకు. అయితే యూట్యూబ్ లో అన్న సాంగ్స్ చూస్తుంటే ఓకే చూస్తుంటే కింద నెంబర్ కనిపిస్తుంది డైరెక్షన్ లో. ఆ నెంబర్ నుంచి అన్న కాంటాక్ట్ అయితే అట్లా వచ్చేయండి అన్న. ఎంత ఇచ్చారు బ్రదర్? అన్న దాదాపు 6 లక్షల దాకా పోయిందన్నా. సరే రామా, మరి తెచ్చుకుంటారు బ్రదర్, మీకు అది తెలియదు కదా నాకు ఇట్లా జరుగుతుందని. నేను అన్న యూట్యూబ్ లో ఉన్నాడు కదా, అట్లా నేను నమ్మిన. సాంగ్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి కదా. ఏమంటుండే మరి? లేడా ఇప్పుడు టచ్ లేడా? ఇప్పుడు ఏమంటుండంటే, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్న వైఫ్ అన్న, నాకు డౌట్ వస్తుంది కొంచెం. నాకు తెలియదు బ్రదర్ వాళ్ళ, అంటే నాకు ఆయన గురించి అంటే ప్రొఫైల్ ఏం తెలియదు నాకు. అదే
ప్రియ మా వైఫ్ డెలివరీ అయ్యింది, బాబు పుట్టిండు, బాబుకి బాగాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నా అని పెన్ అనేది హాస్పిటల్ గురించి చెప్పిండు. అన్న నేను వస్తా కలుస్తా అన్న, హాస్పిటల్లో నీతో ఉంటాను, తోడుగా ఉంటాను అంటే హాస్పిటల్ అడ్రస్ పెట్టలే ఇప్పుడు నాకు. మళ్ళీ రెయిన్బోకి మార్చారు, సీరియస్ ఉంది అది అని చెప్పేసి మళ్ళీ ఇలాగే మాటలు చెప్పిందన్న. చూసుకోవాలి బ్రదర్, అట్లా చేసుకోవద్దు. అట్లా అంటే వర్క్ ప్రోగ్రెస్ ఉంటేనే డబ్బులు ఇవ్వాలి, లేకుండా అట్లా ఇచ్చేస్తాను. నేను ఏమనుకున్నా అంటే అన్న నాకు మాట చెప్పిందన్న, ఎట్లా అంటే ఇక్కడ డబ్బులు ఇస్తేనే పనులు అయితే బ్రో, లేకపోతే వాళ్ళు అంతా బిజీ ఉంటారు కదా, చెయ్యరు, పైసలు ఇస్తారు ఇయ్యరు అని చెయ్యరు అని అంటే కొట్టేస్ట్ అన్నా నేను. ట్రై చేయి నేను చెప్పిన ఇట్లా అట్లా చేస్తే కరెక్ట్ కాదన్నా, మరి బాగుండదని చెప్పి ఏదన్నా వార్నింగ్ చేశాను అడుగు అన్న. మీ మీద కూడా కొన్ని ఏమన్నా అంటే నేను తిరుపతితో మాట్లాడిరా అన్న, ఏది అంటే మీకు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టినా, మీరు షూట్ క్యాన్సిల్ చేసి లాస్ట్ రోజు తర్వాత సాంగ్ రెడీ అయినాకనే షూట్ పెట్టుకుందాము అన్నట్లు స్క్రీన్ షాట్ రెడీ చేసి పంపించింది నాకు పెట్టు, ఫార్వర్డ్ చేయి నాకు, అది ఫార్వర్డ్ చేయి. అంతేనా? సాంగ్ రాలేదు అసలు, ఈ చాట్ కూడా నేను ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఇది అసలు నేను చేసినట్టు నాకు ఇక్కడ మీదనైతే ఏం సాంగ్ రాపేయలే కదా, సాంగ్ రాపేయలేదు అసలు, ఈ చాట్ కూడా నేను ఇట్లా ఎప్పుడు చేయలేదు. సంబంధం లేదు. ఇట్లా క్రియేట్ చేసిన రామ్ రాథోడ్ కూడా సేమ్ ఇట్లాగే పేమెంట్ చేసిన అన్నట్టు నాకు క్రియేట్ చేసి, మీరు రామ్ రాథోడ్ తో శేఖర్ వైరస్ తో మాట్లాడి లాస్ట్ డే షూట్ పనిచేసిన బ్రో, సాంగ్ ఇంకా రెడీ కాలేదు, చరణాలు మార్చాలి, ఆ సాంగ్ మొత్తం కాలేదు అవ్వలేదు, అది అయినాక చేద్దామని అన్నాడు, ఫుల్ సాంగ్ వచ్చినాకని షూట్ కోదాం అన్నాడు అన్న అని మీ పేరు చెప్పిన మరి నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను కూడా ఎవరినన్నా ఆ తమ్ముడితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సరే నా డబ్బులు చాలా పోయినాయి, 6 లక్షల దగ్గర చిల్లర పోయినాయి. అరే పొరపాటు చేస్తాను. ఇవి అన్ని లోన్లు తీసి తెచ్చినా పైసలు. నేను వ్యక్తిగతంగా రైతున్నా, వ్యవసాయం చేస్తా, మొత్తం అప్పులే తెచ్చి చేసిన. అట్లా అంటే ఏంటంటే అన్నకు నా పరిస్థితి చెప్పుకోవడం మైనస్ అయిందన్న, అది నాకు దాన్ని నా వీక్నెస్ గా తీసుకొని అది చేసిందేమో అనిపిస్తుంది నాకు. ఇట్లా బాధలో ఉన్నా నాకు ఒక సాంగ్ చేసి పెట్టాను అది అని చెప్పేసి నేను చేసిన, దాన్ని అవసరంగా తీసుకున్నాను. నన్ను అడిగాడు, సాంగ్ రాయమని అడిగాడు, మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసి రెస్పాండ్ కాలేదు. సాంగ్ నాకు అన్న ఒక సాంగ్ నేను పంపిస్తాను మీకు, మీది అది జితేందర్ మేడం ఉంటుంది, పూర్తి జితేందర్ మేడం, నాదాన్ అయిపోతాను నీదాన్ అయిపోతున్నాను, లిరిక్స్ మీవే కానీ అవి ఏదో పెట్టు, మొత్తం పెట్టకు. అది 2 చరణాలే ఉన్నాయన్న, 2 చరణాలేమో రాశారు, 3వ చరణం రాస్తున్నాడు, దాని గురించి అని చెప్పేసి ఒక్కసారి ప్లే చేయి, పెడతానా మీకు అది. ఇంకో అనుకుంటాను అన్న ఓపిక తీసుకొని బాగానే మాట్లాడాడు మీతో, చాలాసేపు మాట్లాడాడు మేడం. ఇది రామ్ రాథోడ్కి నాకు ఎగ్జాక్ట్లీ డిఓపికి కూడా 25,000 కొట్టిండు, అన్నీ చెప్పిండు మేడం. డిఓపి ఎవరు? డిఓపి గురికి ఏమో చెప్పిండు మేడం. నంబర్ ఉందా? ఉంది మేడం. ఒక్కసారి ఫోన్ కొట్టండి. కాకపోతే అన్న పేరు తీయొద్దు అని అన్నాడు. సరే మనం పేరు బీపేద్దాం. అన్న ఈ సౌమ్య మేడం మాట్లాడతానంటాను ఒకసారి. ఒక్క నిమిషం. హలో హలో, నమస్తే అండి అరుణ్ గారు. సో యాక్చువల్ ఏమైందంటే ఇది శివ వెల్తురు గురించి మీకు మార్చ్లో మేలే కదా 25,000 శివకృష్ణ వెల్తురు గారు అమౌంట్ ఏమైనా సెండ్ చేశారా? ఒక్కసారి 14th మార్చ్ రోజు తనకి ఏ మెసేజ్ పెట్టిండంటే 25,000 కొట్టిన 1 వీక్ బ్యాక్ అని పెట్టిండు. అంటే దగ్గర మీకు మార్చ్ 1 నుంచి 14th లోపు ఏమైనా పేమెంట్లు వచ్చినాయా తన దగ్గర నుంచి చెప్పండి. ఒక సెకండ్.
తన నెంబర్ నుంచి రావండి, తన వైఫ్ విశ్వప్రియ నెంబర్ నుంచి వస్తే పేమెంట్. ఒకసారి సరే, ఏ నెంబర్ నుంచి అయినా సరే వచ్చిందో ఒకసారి చెప్పండి, తన నెంబర్స్ నుంచి. ఎప్పుడంటే మేలోనా? మార్చ్ 1 నుంచి 14th వరకు ఆర్ 11th వరకు చూసినా ప్రాబ్లం లేదు. లేదండి, లేదు పేమెంట్. ఎలాంటి పేమెంట్ తన నుంచి మీరు రిసీవ్ చేసుకోలేదు? లేదు, రాలేదు. ఓకే అండి. ఓకే. సో అందుకోసం ఒక క్లారిటీ కావాలి జనాలకి, నిజమా కాదని తెలుసుకోవాలి. అనవసరంగా మంచి పేర్లు ఉన్న వ్యక్తులను మేము వాళ్ళ పేరు ఖరాబ్ చేయలేము కాబట్టి కాల్ చేశాం మీకు లైవ్ లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. అది ఎప్పటి పేమెంటో గూగుల్ పే అప్డేట్ కానీ పేమెంట్లు ఏమైనా చేసి అవి ఇప్పుడు పంపించుండేమో నాకు తెలియదు. మరి మీరు అడగలేదా అండి డిఓపికి పైసలు కొట్టినప్పుడు ఆ స్క్రీన్ షాట్ కూడా పంపండి బ్రో అని చెప్పి? నేను ఆయనని పూర్తిగా నమ్మినా మేడం. నేను ఏ పేమెంట్ ఎక్కడ కొట్టినావు ఎంత కొట్టినావు అని నేను ఎప్పుడు అడగలేదు. మీరు అడగకపోయినా మరి రాము రాథోడ్ గారిది తనది ఎందుకు? ఆయన అడగకపోయినా పెట్టిండు మేడం. అట్లా మనం షూట్కి వెళ్తున్నాము, వాళ్ళకి పేమెంట్ కూడా చేసేసిన అని చెప్పేసి నాకు ఈ లిస్ట్ మొత్తం పెట్టేసి ఎవరెవరికి ఎంత చేసినా ఎవరెవరికి ఎంత ఇచ్చే ఉందని కూడా పెట్టేసిండు. ఇక్కడ వాళ్ళకి ఇంత ఇయ్యాలి, ఇంత పెండింగ్ ఉంది అన్నట్టు కూడా కొన్ని పెట్టి. హీరోయిన్ ఎవరు అనుకున్నారు? హీరోయిన్ కి కూడా 20,000 రాసిండా? ఇది రాము రాథోడ్ అనుకున్నాం ఫస్ట్. ఇది రాము రాథోడ్ లిఖిత ఇక్కడ పెట్టి చూడండి. అదే ఎవరెవరికి ఎంత పేమెంట్ అనేది కూడా అక్కడ రాసింది. సో యాక్చువల్ ఇందులో రాము రాథోడ్కి 40,000 విత్ ట్రావెలింగ్, లిఖితకి 30,000 విత్ కాస్ట్యూమ్స్, కొరియోగ్రాఫర్కి 10,000, ట్రావెలింగ్ 2,000. వన్ థింగ్ అండి, కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారికి ఎంత కొట్టిండు పేమెంట్? 50,000 అని చెప్పి 20,000 ఇందులో కొట్టింది, మీకు స్క్రీన్ షాట్ పంపించిండు 20,000 పైన. ఆయనకి ఎంత పేమెంట్ తెలియదు మేడం. 2 రోజులు షూట్ అనుకున్నాడు, ఎట్లా అనుకున్నాడు అని నేను ఏం అడగలే మేడం. ఆయన ఇట్లా నేను ఎగ్జైట్మెంట్తో ఆ స్క్రీన్ షాట్లు కూడా సరిగ్గా చూసుకోలే మేడం. అంతా నాకు ఒకటే ఉండే, సాంగ్ బయటికి రావాలి, ఎప్పుడు షూట్ చేస్తాం, ఆ ఆతృతనే ఉండే నాకు. ఆ ఆతృతలో నేను ఏమి పట్టించుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ శేఖర్ వైరస్ గారికి కొట్టిన పేమెంటు 20,000, కానీ ఇక్కడ తనకి రాసిన పేమెంట్ 10,000, ట్రావెలింగ్ 2,000, అంటే 12,000 రూపాయలు శేఖర్ వైరస్ గారికి అని చెప్పి రాసిండు. కానీ ఇందులో కొట్టింది 20,000 రూపాయలు. మీరు చూడలేదా? అది 2 days షూట్ అనుకున్నాడు. 2 days షూట్ అయినా కూడా ఎంత 24,000 అవుతాయి కదండి. కొన్ని పెండింగ్ లో కూడా ఇయ్యాలన్నట్టు కూడా పెట్టిండు మేడం. చదవండి పూర్తిగా ఉంటుంది సార్. ఇది 10,000 శేఖర్ వైరస్ గారికి, 12,000. సరే స్క్రీన్ షాట్ వదిలేద్దాం. మొత్తం డాన్సర్స్ 2,000 ఒక్కరికి, సో 8 మంది కలిపి 16,000. డాన్సర్ కాస్ట్యూమ్స్కి 4,000, డిఓపికి, ఎడిటింగ్కి, డిఐకి 20,000. అసలు ఆయనకు ఫోన్ చేయలేదు, ఆయనకు పేమెంట్ కూడా కొట్టలేదు. మనం ఇక్కడ క్లియర్ చేసేసినాం అదొకటి. అండ్ నెక్స్ట్ ది ఆర్ట్ డిపార్ట్మెంట్ 4,500 రూపాయలు, ప్రాపర్టీస్ 10,000, మేకప్కి 3,000, ప్రొడక్షన్ మేనేజర్కి 5,000, మేకింగ్కి 3,000, డ్రోన్కి 4,000, ట్రావెలింగ్ 24 మెంబర్స్కి కలిపి 4 కార్లు, 17th 18th 2 days షూటు, సో 6 ఒక్క రోజుకి 6,000 రూపాయలు, 2 రోజులు కలిపి 12,000. మళ్ళీ నెక్స్ట్ డీజిల్ 16,000, హోటల్కు 7,500 ఒక రోజు, అండ్ సెకండ్ డేకి 7,500, ఫుడ్కి 24 మందికి, అందులో లంచ్ 3,000, నైట్ డిన్నర్ 3,000, టిఫిన్స్ ఎక్స్ట్రా 5,000. ఒక్కటి కూడా నిజం లేదు మేడం. ఫస్ట్ నుంచి చార్జ్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏది నిజం లేదు మేడం. అసలు ఏమైనా అర్థమవుతుందా? నేను అంత ఆలోచించలే మేడం. మీరు ఇంత డీప్గా ఇప్పుడు విశ్లేషిస్తుంటే నాకు మైండ్ బ్లో అవుతుంది. నేను అంత డీప్గా ఆలోచించలే మేడం. 70,000 ఆడికాడికి మేనేజ్ చేసిండు శేఖర్. అసలు నాకు వీళ్ళిద్దరి పేమెంట్లు అంటే 70,000, సరే 20,000 ఇచ్చేదా, మరి 50,000 ఒక్కరికే కొట్టిండా? అంటే పేమెంట్లు ఒక్కరికే చేస్తారా? హీరోయిన్కి కలిపి హీరోకే కొట్టేస్తారా? ఏమో తెలియదు, తను ఎట్లా చెప్పిండో ఏం కథనో తెలియదు మేడం. లిరిక్స్ డెవలప్ చేయాలి, చరణం యాడ్ చేయాలి. తిరుపతి అన్న చార్జ్ చేసినట్టు పెట్టిండు మేడం. తిరుపతి అన్న ఆయనతో చార్జ్ చేసినట్టు. శివకృష్ణ తిరుపతి అన్నది కాదు. దిమ్మ తిరిగిపోతుందండి. ఒకసారి చదవండి మేడం, అది పూర్తిగా చదవండి మీరు. ఒకసారి చదివితే మీకు కూడా అర్థం. నేను స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తా. నీ ఓన్ ఛానల్ అని చెప్తున్నావు, అందుకే చెప్తున్నా తమ్మి. అన్న ఉన్న ఆడియోతో షూట్ చేద్దామా? బాగోదు తమ్మి, ఆలోచించుకో. ఓకే అన్న, అందరికీ పేమెంట్ చేసా, అందరూ రేపు ఆఫ్టర్నూన్ వరకు వస్తున్నారన్న. తమ్మి నువ్వు చెప్తే వినరా? 22nd ప్లాన్ చేయి, నా మాట విను అన్న. రేపు చేద్దాం, అందరికీ డేట్స్ లాక్ చేసా. ఎప్పుడు షూట్? అవుట్డోర్ షూటా?
అంటే ఇప్పుడు రామ్ రాథోడ్కి వాళ్ళందరికీ పేమెంట్ చేసి 17th 18th అంటే షూట్ అని చెప్పిండు కదా మేడం. ఆ తర్వాత అన్నకి ఇట్లా లిరిక్స్ రెడీ కాలేదు అన్నట్టు నాకు చెప్పిండు. దాని ప్రూఫ్గా నాకు ఆ చార్ట్ పెట్టిండు మేడం. అన్న ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి ఆ చార్ట్ నాకు పెట్టిండు. తమ్మి ఇప్పుడున్న వీడియోతో షూట్ చేస్తావా? మళ్ళీ సేమ్ ఇదే వచ్చింది. ఆ షూట్ కూడా మనం క్యాన్సిల్ చేయలేం. మనం చెప్తే వాళ్ళు విన్నారు. ఒకసారి తిరుపతి మాట్లాడిండంట, వాళ్ళకి చెప్పేసిండు, వాళ్ళు ఓకే అన్నారు, వాళ్ళు వచ్చేస్తారు, మనం 22 కానీ 21 కానీ పెట్టుకుందాం అన్నట్టు నాకు ఇట్లా చార్జ్ చేసింది, చార్ట్ పెట్టేసింది మేడం. ఓకే, ఈ రఫ్ ఆడియోతో షూట్ చేద్దామా అంటే ఫైనల్ ఆడియో వచ్చాక యాడ్ చేద్దామంటే తమిళ్ లిరిక్స్ చాలా షార్ట్గా ఉన్నాయి, ఇంకా ఒక చరణం యాడ్ చేయాలి, లిరిక్స్ చేంజ్ చేద్దాం, షూట్ ఒక 20 సెకండ్కి ప్లాన్ చేయి, ఆడియో బాగుంటే వీడియో ఎలా ఉన్నా చూస్తారు, ఆడియో బాగా చేద్దామని చెప్పేసి అన్న పెట్టిండా. మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలైయా? జూలై 5 నెలల నుంచి అవుట్డోర్ షూటే కాలేదా? కాలే మేడం. అన్ని అవుట్డోర్ షూట్ కి 5 నెలలు పట్టిందా? అవి ముచ్చట్లే మేడం, అన్ని ముచ్చట్లే. అవి ముచ్చట్ల వరకే మీకు ఎగ్జాక్ట్లీ తను ఏమేమి క్రియేట్ చేసి అన్నది మీకు ఇంకా పూర్తిగా అర్థమైపోతుంది మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా సగసం ప్లే చేస్తారు, నాకు కొంచెం అదే అనిపిస్తుంది. ఓకే సరే, ఫస్ట్ నుంచి సరే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చూడండి, ఫస్ట్ నుంచి మీరు చదవండి, మీరే వినిపించండి, మేము ఓకే మేడం. తనతో ఎట్లా పరిచయం అయింది, ఏంది, నేను ఏమన్నా చార్ట్ డిస్ప్లే అవుతుంటే తను మాట్లాడుతుంటాడు, వినండి.